వెల్కమ్ టు దీవెన ఛానల్ అండి. నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు సొరలు తీసుకొచ్చారండి మా వారు. ఇవ్వండి 2 సొరలు తెచ్చారు. ఇవి ఎలా చెయ్యాలో వండాలో ఇవాళ మనం చూద్దామండి. ఇప్పుడు నేను చేయటం చూపిస్తానండి మీకు. ఇందులో పెద్దగా పులుసు అది ఉండదు, కానీ చాలా ఇసుక అయితే ఉంటుందండి. ఇలా ఉన్నాయి కదా, ఇవి తీసేసుకుంటూ పోతేనండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా కోసుకుని దీంట్లో ఉన్న పేగులు తీసేసుకుందామండి. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇది 2 రకాల సొరలు ఉంటాయండి, కొమ్ము సొర అని పాల సొర అని. ఎప్పుడూ కూడా మనం పాల సొర తీసుకోవాలి, కొమ్ము సొరని తెచ్చుకోకూడదు, అది ఎంత బాగోదండి. ఇలా ముక్కలుగా కోసానండి. ఈ ముక్కలన్నీ కూడా మనం ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి, ముక్కలు కోసుకుని ముక్కలు కోసి తెచ్చానండి. ఇది గ్యాస్ మీద పెట్టి నీళ్ళు పోసి వెలిగిస్తున్నాను. ఎక్కువసేపు కాదు, ఒక పొంగు వచ్చినండి కట్టేద్దామండి. ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం జస్ట్ అలా పొంగు వచ్చాక ఒక 2 నిమిషాలు అలా ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నీట్గా శుభ్రం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం చేసేసుకుందాం. దీన్ని ఎలా అంటే ఈ పైన ఉన్న పొర అంతా కూడా మనం తీసేయాలండి. అంతా ఇలా చూడండి, ఇదంతా ఇసుక సరే ఎలా నలుగుతుందో. ఇది పొరపాటుని మనం ఇది ఉంచేసుకుని చేసుకుందాం అనుకుంటే ఇది కూర గసగసలు ఆడిపోద్దండి. అందుకని మనం ఈ పొరని, పైన ఉన్న పొరని తీసేద్దామండి. కానీ సొరపిట్టు చాలా బాగుంటుందండి. కానీ దీనికి ఇలాంటి ప్రాసెస్ ఎక్కువ సరిగ్గా కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి చాలా ఫేమస్గా తింటారండి. ఇది తర్వాత దీని పులుసు కానీ ఎగురు కానీ పెట్టుకోరు. ఇది పిడిపే, సొర పొట్టు కానీ సొర పిడుపు కానీ అంటారు. అంతేగాని దీన్ని ఎందుకంటేని ఇది మా అమ్మగారు చెప్పేవారు, ఇది పులుసు పెట్టుకుంటేనంటండి జీలుగుబండి ముక్కల్లా పైకి తేలిపోతాయంటండి. అందుకని ఎవరో పులుసు పెట్టుకోరు, ఎగురు బాగోదు. పూర్వం పెద్దలు వచ్చిన కాడి నుంచి కూడా ఇది సొర పిడుపుగానే ఉంది, కానీ అలాంటి ప్రాసెస్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి. ఎవరు చేయటం కూడా చూడలేదు. చేసుకున్న బాగోదని చెప్పారు, అందుకనే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. సొర పిట్టే పెడతానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేసుకుంటూ అయితే కొంచెం కష్టమే కావచ్చు, కానీ తినడానికి మాత్రం చాలా మంచిది, టేస్ట్గా ఉంటుంది. ఇలా శుభ్రం చేసేసుకుందామండి. అన్నీ తీసేసి ఇంకేమీ ఉండదండి తీయటానికి. ఆ పొర ఒక్కటే మాత్రం మనల్ని కొంచెం ఇబ్బంది పడుతుంది, అది తీసేసుకుంటే బాగుంటుందండి. ఇలాగా నీరు లేకుండా మనం నొక్కేసి ఇలాగా ఒక గిన్నెలో తీసేసుకుందామండి. శుభ్రం చేసుకునేటప్పుడు పక్కన కళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. కానీ ఇందులోనూ మనకి ముళ్ళులవి చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇది ముళ్ళులవి ఏం తీసుకోక్కర్లేదు, మనం ఇలా పై పొప్పర ఒకటే మాత్రం తీసేసుకోవాలండి. తర్వాత ఇది ఇలా నోరు తీసి ఇది కూడా శుభ్రం కడుక్కోవాలి. ఇది నేను తొక్క ఇంకా సరిగ్గా తీయలేదు, మీకు చూపిస్తాను కానీ ముందు ఇలా చూపెడుతున్నాను. ఎక్కడ ఇసుక లేకుండా చేసుకోవాలండి మనం. ఈ పొప్పర అనేది అస్సలు ఉండకూడదు. ఈ ప్రాసెస్లోకి మనకి కావాల్సిన సరుకులండి: సాల్ట్, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, పుచ్చపప్పు వేస్తున్నానండి, నీసు అవసరం లేకుండా. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అండి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి, ఈ మాత్రం జీలకర్ర వేసుకోండి. కొద్దిగా పుచ్చపప్పు వేసుకుంటున్నాను, ఒక లవంగం వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆడింది, కొంచెం క్వాలిటీ 2 స్పూన్లు వేసుకోండి.
దీనికి కొంచెం పడుతుందండి. ఇది మిక్సీ పట్టుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇది మసాలా నలిగిందండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ కూడా కచ్చాబచ్చాగా పట్టుకోవాలండి. ఇది సొర బాగు చేసుకున్నదండి. ఇప్పుడు ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కారం వేస్తున్నానండి. దీంట్లో కారం అయితే బాగా పడుతుందండి. పచ్చిమిరపకాయలు కారం కూడా బాగా పడతాయి ఈ కూరకి. ఇది ఒకసారి మనం ఇలా కలిపేసుకుందామండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఇలా కలిసేలాగా మనం ఈ ముక్కల్ని ఇలాగా కలిపేసుకోవాలండి. ఇవి పెట్టి ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కగా ఇది కలిసేలాగా మన చేతితోటే రబ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పొయ్యి మీద దీన్ని వేపించుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. కొద్దిగా జీలకర్ర వేసాను. ఇది ఎండుమిరపకాయ ముక్కలు వేసానండి. యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయండి కూరలను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా కొంచెం ఉల్లిపాయని బాగా మగ్గించుకుందామండి. ఇదిగోనంటే ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నూనెలో హాఫ్ బాయిల్ పైన అయినాయండి. ఇప్పుడేమో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలాను, అది కూడా ఇలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని కూడా వేయించుకోవాలండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా నూనెలో బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ సొరపిట్టు వేసేసుకుందామండి. ఇందులోను మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అండి, ఇది త్వరగా అయిపోయే పని కాదు. ఇది మినిమం ఒక అరగంట సేపు పైనే సిమ్లో, అంటే మనం మంట తగ్గించుకుని సిమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇలా ముద్దగా ఉంది కదండి, ఇదంతా కూడా పొడి పొడిలాడుతూ రావాలండి. అది సొర కూరకున్న ప్రత్యేకత అంటే అది సిమ్లోనే ఆగాలండి. సొర పిట్టు తయారైపోయిందండి. చూడండి ఇప్పుడు ఇది ఎలా పొడి పొడిలాడుతూ పడుతుందో. ఇది 40 నిమిషాలు దాకా ఉల్లిపాయ ముక్కలు వేగించిన టైం కాకుండా సొర యాడ్ చేసాక 40 నిమిషాలు వేగిందండి. ఇది మనకి నూనె కూడా ఎక్కువ పడుతుందండి మసాలాలతో పాటు. మనం నూనె ఇలా పట్టుకుంటే ఇలా అంటుకున్నట్టు ఉండాలి. దీంట్లో ఇంచుమించు దగ్గరగా 1/2 కేజీ నూనె పట్టిందండి. మీరు కూడా అలాగే ఎక్కువే వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఘాటుగానే ఉండాలండి కూర. ఇంతసేపు ఇలా పొడి పొడిలాడితే వేగింది. ఇప్పుడు మనం తీసేసుకుందామండి ఒక బౌల్లోకి. ఆడే సొరపిట్టు తయారైందండి. భోజనానికి రెడీగా ఉన్నాం మేము.